శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గ్రహ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అసలు ఈ యొక్క జూన్ మాసంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, దీని మూలంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక్కొక్క గ్రహం గురించి మనం కనుక తెలుసుకున్నట్లయితే, అసలు ఈ నెల గురువు, రాహువు మేషంలోనే ఉంటారు, అవి వాళ్ళు కదలరు. అదేవిధంగా శని కూడా కుంభంలోనే ఉంటాడు. కాకపోతే 18వ తేదీ నుంచి అతను వక్రగతిలో ఉంటున్నాడు శని భగవానుడు, అదొకటి. అదేవిధంగా రవి 15వ తేదీ నుంచి వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నాడు. అలాగే 8వ తేదీకి వృషభంలోకి వచ్చిన మన బుధుడు 24వ తేదీ వరకు వృషభంలో ఉండి దాని తర్వాత మిథునంలోకి వెళ్తున్నాడు. అలాగే ఈ నెల మొత్తము కూడా శుక్రుడు, కుజుడు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో, తులలో కేతు ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితికి ముందుగా ఒక్కొక్క గ్రహాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ శని భగవానుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటి? మేషం నుంచి మీనం వరకు చూసుకున్నట్లయితే, మేషం నుంచి లాభస్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఆయన 18వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు కూడా. సో ఎప్పుడైతే వక్రిస్తున్నాడో, వక్రించేటప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా కేర్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 18వ తేదీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా కేర్గా ఉండవలసిన స్థితి ఉంది అని చెప్పి శని భగవానుడు చెప్తున్నాడు. కాకపోతే కొంచెం చేసేటువంటి బిజినెస్లో లాభాలు వస్తుంటాయి, కానీ కుజుడు దృష్టి ఉండడం వల్ల కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. దీనికి రెమెడీ ఆఖరిలో చెప్తాను, వినండి. ఇక వృషభం వారికి మీరు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి సూచిస్తుంది. మరియు తండ్రి గారి ఆరోగ్య విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది కూడా సూచిస్తుంది ఈ యొక్క శని భగవానుడి యొక్క స్థితి అనేటువంటిది వృషభం వారికి. ఇక మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే, ఇది ఈ శని వక్రగతి 18వ తేదీ నుంచి ఈ శని భాగ్యంలో వక్రిస్తున్నాడో, పిహెచ్డీస్ చేసేటువంటి వారికి, రీసెర్చెస్ చేసేటువంటి వారికి అనుకూలిస్తున్నాడు. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే, మీకు శని భగవానుడు చూపించే జాగ్రత్త ఏమిటి అంటే, ఒకటి, ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచన చూపిస్తుంది. అలాగే కొంత జీవిత భాగస్వామితో అనవసరమైన ఘర్షణలు చూపిస్తుంది ఇక్కడ కర్కాటకం వారికి. ఎందుకంటే సప్తమంలో శని వక్రించున్నాడు, లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కర్కాటకం వారికి. అలాగే సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే, కొన్ని సంబంధాల విషయంలో ఏదైనా 18వ తేదీ లోపల సెట్ చేసుకోవాలి. 18వ తేదీ తర్వాత మీకు వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా వివాహ సంబంధాలు కావచ్చు, పార్ట్నర్షిప్స్ కావచ్చు సింహం వారికి. ఇక కన్యా వారికి కనుక చూసుకున్నట్లయితే, కన్యా రాశి ఆర్ కన్యా లగ్నం వారికి ప్రధానంగా ఇక్కడ కలిగేటువంటి ఫలితాలలో ఈ కన్య వారికి ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసింది వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంత రుణం తీర్చుకునేటువంటి యోగాన్ని కూడా ఈ శని భగవానుడు కలిగిస్తున్నాడు కన్యారాశి వారికి. ఇక తులవారికి కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా తులారాశి వారికి కూడా కొంతవరకు రుణాలు తీరుస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. కాకపోతే మీ యొక్క సంతానం 18వ తేదీ వరకు కొంత మొండి వైఖరిగా ఉండడము, లేదా మీ రాజకీయ సంబంధించిన విషయంలో కొంచెం కొన్ని కంపెనీస్లో ఉండేటువంటి కొంతమంది సిబ్బంది వల్ల మీకు కొంత ఇబ్బంది రావడం అనేటువంటి సూచిస్తుంది తులారాశి వారికి. ఇక వృశ్చికం వారికి ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పర్టికులర్గా ఏంటంటే, మీకు ఇక్కడ ఏదైనా ప్రాపర్టీని 18వ తేదీ తర్వాత సేల్ చేద్దాం అనుకున్నట్లయితే అది అనుకూలిస్తుంది. అలాగే కొంత మానసిక స్ట్రెస్ కూడా ఇస్తుంది. అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి దానికి తెల్ల నువ్వులు దానంగా ఇవ్వడము, అదేవిధంగా నూనె దానంగా ఇవ్వడం ద్వారా తగ్గుతుంది. ఇక ధనస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే,
ప్రదేశం మారేటువంటి యోగాన్ని ఇస్తుంది 18వ తేదీ నుంచి. ధనస్సు లగ్నమార్ రాశి వారికి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కమ్యూనికేట్ చేసేటప్పుడు మీ సిబ్లింగ్స్ మూలంగా ఏదైనా ధనం ఎవరికైనా ఇచ్చేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇక్కడ సిబ్లింగ్స్ మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటి చూపిస్తుంది మకర లగ్నం వారికి. అలాగే కొద్దిగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎలాగ అడ్జస్ట్ చేయాలి, ఏం చేయాలనేటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు కొంతవరకు పాజిటివ్ ఫలితాలు కూడా మనం కనుక చూసినట్లయితే వ్యాపారాలు లాభాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయంగా చూపిస్తున్నాడు శని భగవానుడు. ఇక కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుటుంబ సభ్యుల మూలంగా కొంత స్ట్రెస్ అవ్వడం కానీ, ఫైనాన్స్ ఎవరికి ఇవ్వద్దు అనేటువంటి సూచిస్తుంది ఇక్కడ శని భగవానుడు వక్రించడం వల్ల. కాబట్టి ఫైనాన్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఈ వక్రించినటువంటి స్థితి అనేటువంటిది ఏంటంటే స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పటికీ హనుమాన్ చాలీసా రోజు 2 సార్లు కనుక చేసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శని భగవానుడు ఉన్న స్థితి, శని వక్రించడం వల్ల కొంత ఫ్రెండ్స్తో కొంతమంది చూడండి ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా డ్రింకింగ్ కానీ లేకపోతే ఏదైనా పార్టీస్కి వెళ్తూ ఉంటారు. ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 18వ తేదీ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తున్నాడు శని భగవానుడు. ఇక మీరు ఈ ద్వాదశ రాశుల వారు శనికి సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు రావాలి అంటే 3 విషయాలు ముఖ్యంగా చేయండి. ఎక్కువగా వాకింగ్ చేయండి, ఆంజనేయ స్వామి లేదా కుమారస్వామి గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి, ప్రదక్షిణాలు చేయండి, అక్కడ కాసేపు కూర్చోండి, మరియు నల్లటి గోవుకి లేదా ఎర్రటి గోవుకి క్యారెట్లు బెల్లము తినిపించండి అనే విధానం బాగుంటుంది. ముఖ్యంగా మనం ఈ యొక్క వార ఫలితాలు కానివ్వండి, గ్రహ ఫలితాలు కానివ్వండి, రాశి ఫలితాలు కానివ్వండి, ఇవన్నీ మనం చెప్పుకునేటప్పుడు వీటికంటే అతి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. ఎలాగండి ఈ జన్మజాతక ఫలితాలు చూసుకోవాల్సింది అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ డేటు, టైము, ప్లేసు, ఇయరు, మంత్, దీనివల్ల మీ యొక్క లగ్నం ప్రధానంగా మీ లగ్నాన్ని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లగ్నం బట్టి అన్నీ ఉంటాయి. ఎందుకంటే అదే రోజు చాలామంది పుడతారు. కొంతమంది కోటీశ్వరులు అయితే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంకొంతమందికి అనారోగ్యం ఉంటే ఇంకొంతమందికి అనారోగ్యం ఉండదు, ఇంకొంతమందికి ఫలానా. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ లగ్నం చేంజ్ అవ్వడం వల్ల, లగ్నం మార్పు వల్ల. ఒక్కొక్క లగ్నంలో పుట్టినప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ, వాళ్ళు ఏం చేసుకుంటే ఎదుగుతారనేటువంటిది మీ లగ్నంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తి రకరకాల మార్గాల్లో ధనం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మేషం వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, మీ ధనాధిపతి ఎవరు, మేషం అనే కాదు, వృషభం అనే కాదు, ఎవరైనా సరే మీ ధనాధిపతి ఎవరు అనేటువంటి ఫస్ట్ గుర్తించాలి. దాని ద్వారాయే డబ్బులు వస్తాయి. ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు ధనం పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కోసారి చూడ మనం రకరకాల వాటికి డబ్బులు ఇస్తాం, ఒక్కోసారి అది ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ సమయం మీ లగ్నం మీ యొక్క ధనాధిపతి ద్వారా, మీ శుక్రుడి ద్వారా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ రంగాల్లో ప్రయత్నం చేయాలి, ఏ దిశలో ఉన్న ఇంట్లో నివసిస్తే బాగుంటుంది. అందరికీ ఉన్నటువంటి కామన్గా ఏంటంటే ఉత్తరము తూర్పే మంచిది అనుకుంటారు. శాస్త్రంలో అలా ఏమీ లేదు, 4 దిశలు మంచివే. కాకపోతే మీకు ఏ దిశ పడుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. మీరే సమయంలో గృహం కానీ స్థలం కానీ కొంటే బాగుంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము ఏం జరుగుతుంటుందంటే రాంగ్ టైంలో భూమి కొంటాం, అది పెద్దగా పైకి అంటే మంచి ధనం పరంగా గ్రోత్ అవ్వడం అనేటువంటిది జరగదు. రైట్ టైంలో కొంటే ఒక్కసారి కొనగానే ఇమ్మీడియట్లీ పెరిగిందండి అంటూ ఉంటాం. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క కుజుడు ఉన్న స్థితిని, మీ జాతచక్రంలో ఉన్న కుజుడు ఉన్న స్థితిని బట్టి మీ పేరు మీద కొనాలా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనాలా, మీ సంతాన అభివృద్ధి కానివ్వండి, మీ యొక్క రుణరోగ శత్రువులు కానివ్వండి, వివాహ జీవితం, అసలు వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, మీ లైఫ్లో ఉండేటువంటి టర్నింగ్ పాయింట్స్ ఏమిటి, అసలు ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మీ వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, వివాహ జీవితము, తల్లిదండ్రుల యొక్క స్థితి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ప్రధానంగా మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఈ వార ఫలితాలని, గ్రహ ఫలితాలని ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మనం తీసుకునేటువంటి కోర్సెస్, మనం చేసే బిజినెస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది.
మనం చేసే వృత్తి, మనం చేసే కర్మ. కానీ ఈ కర్మకి, మనం చేసే పనికి యాజ్ ఇట్ ఈజ్ ఫలితం రావాలా రాకూడదు అనేది మనకు తెలియదు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే బయట ఉన్న మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓ ప్రోడక్ట్ తీసాము, బయట మార్కెట్ బాగుంటే ప్రోడక్ట్ బాగా అమ్ముడుపోతుంది. ప్రోడక్ట్ మీరు తీయలేదు అంటే మీ ప్రోడక్ట్కి వాల్యూ లేదు, అప్పుడు దానికి వాల్యూ ఉండదు మార్కెట్లో. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా అంటే ఏంటి, మీ నిర్ణయం మాత్రమే కాకుండా బయట ఉండేటువంటి ట్రాఫిక్తోని, బయట ఉండే వాతావరణంతో, బయట ఉండేటువంటి మార్కెట్తో ఎలా సంబంధం ఉందో, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు మీరు అనుకుంటే, ఇప్పుడున్నటువంటి గ్రహాలు బయట ఉండేటువంటి మార్కెట్ లాంటిది, ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కాబట్టి ఇప్పుడున్న గ్రహస్థితి మీకు ఏం చెబుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఈ గోచార ఫలితాలు. కాబట్టి ఈ గోచార ఫలితాలని మరియు మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించుకొని మీరు సంపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు పొందాలని, ఆ అమ్మవారు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.